హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మిత్రులు బ్లాగ్స్. నేను మీ మిత్రుని. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆన్లైన్ వెళ్తే తమిళలో చూసినాక అది వీడియో ఏంటి అనేది, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణం ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం. రామమందిర్ టెంపుల్ ఏదైతే స్టార్ట్ చేసారో ఆ ముహూర్తం ఓపెన్ అయిన ముహూర్తంలో ఎలా ఆ గుడి ఎలా ఉంటుంది మొత్తం అనేది క్లారిటీగా మా దగ్గర ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే చూడలేదో పైన ఐకాన్స్ వీడియో అంతా చూసింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు గైస్ ప్లీజ్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు త్వరలో మన రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ చాలామంది జాతకాలు వస్తుంటాయి కాబట్టి మా బ్రదర్కి సపోర్ట్ చేయండి, అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. వీడియో. నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కేసీఆర్ జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, అలానే అది కాకుండా డిసెంబర్ 3వ తారీఖు నాడు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ నాడు అప్పుడు గ్రహాలు కాలచక్రంలో అప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంది, అంటే అధికారం కోల్పోవడం కారణం ఏంది, అంటే సీఎం లాగా ఓడిపోవడం కారణం ఏందో ఈ గ్రహాలు ఎలా ప్రాబ్లమేటిక్ ఇచ్చాయో మీకు చెప్పబోతున్నాను. సరే, నేను యాజ్ పర్ కేపీ సిస్టమ్ చెప్తానండి. యాజ్ పర్ కేపీ సిస్టమ్ ఇది కేసీఆర్ హారోస్కోప్. అలానే ఇది ఎలక్షన్ డేట్ నాడు ఉన్న కాలచక్రంలో ఉన్న అప్పుడు గ్రహాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పబోతున్నాం. ఇక్కడ మనం కాలపురుష ప్రకారం చెప్తే, కేపీ సిస్టమ్ ప్రకారం చెప్తే ఇక్కడ మేషలగ్నం, ఇక్కడ మేషలగ్నం అధిపతి కుజుడు ఎక్కడికి వెళ్ళాడు? 8th హౌస్కి వెళ్ళాడు. ఎవరిది? వృచ్చికం. వృచ్చిక రాశి అధిపతి ఎవరు? కుజుడు. అంటే కుజుడు షష్ఠక్షేత్రంలో ఉన్నాడు ఇక్కడ 8th హౌస్లో. అందుకే ఇక్కడ మీరు కేసీఆర్ జాతకం చూసి ఇక్కడ ఇది ఏంటి అంటే 8th హౌస్ అనేది అంటే అన్ని అండర్ కవర్ ఆపరేషన్స్ అన్నీ అవుతాయి. అందుకే కేసీఆర్ జాతక చక్రంలో మీరు చూడండి అన్నీ చాలా మటుకు అండర్ కవర్ ఆపరేషన్స్ వేయలేదు. ఎలా అంటే దిశ అనుకోండి, అది అండర్ కవర్ ఆపరేషన్స్ బాగా అవుతాయి. అయితే ఇక్కడ కేసీఆర్ జాతకంలో మనకి లగ్నాధిపతి కుజుడు అష్టమంలో షష్ఠక్షేత్రంలో ఉన్నాడు. కుజుడు బాగున్నాడు. ఇక్కడ మీరు కుజుడు చూసుకుంటే ఇక్కడ కూడా కుజుడు సూర్యుడితో కలిసి వృచ్చికంలో ఉన్నాడు. ఇంకా సూర్యుడు కుజుడు మిత్ర గ్రహాలు అయినా ఎలా ఓడిపోయాడో చెప్తాను మీకు. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కేసీఆర్ జాతకంకి అష్టమ శని ప్రాబ్లం ఇచ్చింది కేసీఆర్ జాతకానికి. మీరు ఇక్కడ చూసుకుంటే కర్కాటంలో చంద్రుడు ఉన్నాడు కేసీఆర్ జాతకంలో. అదే డేట్ కౌంటింగ్ అప్పుడు కూడా చంద్రుడు కర్కాట రాశిలో ఉన్నాడు, చూసుకోండి మీరు కావాలంటే. అది కాకుండా ఇక్కడ జాతకంలో కేసీఆర్ జాతకంలో సూర్యుడు కుంభంలో ఉన్నాడు. అయితే అదే మళ్ళీ డేట్ నాడు చూసుకుంటే, కౌంటింగ్ డేట్ నాడు చూసుకుంటే కుంభంలో శని ఉన్నాడు. షష్ఠక్షేత్రం శనిది, షష్ఠక్షేత్రం శని కుంభంలో ఉన్నాడు. అయితే సూర్యుడు సంబంధించింది ఏంటంటే అథారిటీ ప్లస్ గవర్నమెంట్. సూర్యుడు కానీ శని కానీ కుజుడు కానీ ఈ ముగ్గురు గ్రహాలు బాగుంటేనే సీఎం రాజయోగం ఉంటుంది, లేకపోతే 100% కాదు. ఒకవేళ ఉచ్చనిలో ఉన్నా నీచంలో ఉన్నా కూడా ఈ గ్రహాలు మూడు బాగుండాలి. ఫస్ట్ సూర్యుడు అంటే అథారిటీ గవర్నమెంట్. నెక్స్ట్ కుజుడు ఏంటంటే ఎనర్జీ. నెక్స్ట్ శని ఎందుకు అంటే పబ్లిక్ సర్వెంట్. కాబట్టి ఈ మూడు గ్రహాలు బాగుంటేనే ఏ మనిషి అయినా రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ మూడు గ్రహాలు బాగాలేకపోతే రాజకీయ నాయకుడు కావడం కష్టం, ఇంపాసిబుల్. ఓకే, అయితే ఇక్కడ శని ఉచ్చని స్థానంలో ఉన్నాడు అంటారు మీరు, కరెక్టే. శని కేసీఆర్ జాతకంలో ఉచ్చని స్థానంలో ఉన్నాడు, నో ప్రాబ్లం. అందుకే ఆయన ఉన్నంత ఫాలోయింగ్ జనాలలో ఎవరికి లేదు. కేసీఆర్కి ఉన్నంత ఫాలోయింగ్ జనాలలో ఎవరు లేదు. ఈవెన్ మీరు నార్త్ ఇండియా వెళ్ళండి, ఈవెన్ సౌత్ ఇండియా వెళ్ళండి, కేసీఆర్ పేరు గుర్తుపట్టరా? ఎందుకంటే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకు ఫాలోయింగ్ ఉందంటే ఇక్కడ సప్తమంలో
శని ఉచ్చని స్థానంలో ఉన్నాడు కాబట్టి పేరు ప్రతిష్ట బాగా వస్తుంది, పేరు చాలా వైడ్ ఉంటుంది కేసీఆర్కి. అందుకే ఆయనకి చాలా పేరు ఉంది. ఇప్పటికీ మీరు నార్త్ ఇండియన్ నిన్న కేసీఆర్ అంటే గుర్తుపడతారు. ఓకే, ఇక్కడ మీరు శని ఉచ్చని స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎలా ఓడిపోయా అని అడిగితే మెయిన్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ కూడా కాదు, మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే శని జాతకంలో సప్తమంలో 7th హౌస్లో ఉచ్చని స్థానంలో ఎలా ఓడిపోయాడంటే ఒకటే ఒక రీజన్. ఇక్కడ శని అంటే 3వ డిసెంబర్ 2023 నాడు, 3rd డిసెంబర్ 2023 నాడు శని ఇక్కడ కుంభంలో ఉన్నాడు. అదే కేసీఆర్ జాతకంలో ఇక్కడ చూసుకుంటే మనం సూర్యుడు ఉన్నాడు కాబట్టి శని సూర్యుడికి పడదు. అందుకే ఇక్కడ అధికారం కోల్పోయాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, శని ఎంత ఉచ్చని స్థానంలో ఉన్నా కొన్ని కారణాల వల్ల ఓడిపోక తప్పదు. ఎందుకు అంటే శని ధర్మకారి. శివుడు ఆదేశం ప్రకారము శనీశ్వరుడు ధర్మం నిలబెట్టడానికి ఉన్నాడు. ధర్మంగా ఉంటే శనీశ్వరుడు ఎవరు జోలికి రాడు. ధర్మం తప్పితే శనీశ్వరుడు మనకు తప్పదు, శిక్షిస్తాడు. అందుకే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరైనా కానీ ధర్మంగా ఉండడానికి ట్రై చేయండి. అట్లా అని చెప్పి ఒక ధర్మంగా ఉండండి ఒక ధర్మం లేరని కాదు. ఇక్కడ జాతకంలో ఏంటంటే ఇక్కడ అష్టమ శని నడుస్తుంది కేసీఆర్ గారికి. మెయిన్ రీజన్ ఏంటంటే అష్టమ శని వల్ల ఓడిపోయాడు. అందులో ఇక్కడ కేసీఆర్ జాతకం చక్రంలో ఏంటంటే చంద్రుడు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇక్కడ ఈ 3rd డిసెంబర్ 2023లో కూడా చంద్రుడు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. అష్టమ శని క్లియర్ కనపడుతుంది అక్కడ. అది కాకుండా రాహు దశ నడుస్తుంది. లాస్ట్ స్టేజ్ రాహు దశ. రాహు దశ ఏంటంటే ఎప్పుడైనా రాహు దశ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ ప్రాబ్లమేటిక్ ఉంటుంది. మిగతా మిడిల్ టర్మ్స్లో మిగతా టైంలో రాహు అంత ప్రాబ్లమేటిక్ చేయడు. స్టార్టింగ్ వచ్చేటప్పుడు చేస్తాడు, వెళ్ళేటప్పుడు ప్రాబ్లం చేసుకొస్తాడు రాహు. శని వేరు, రాహు వేరు. శని ఏంటంటే వచ్చేటప్పుడు మంచి చేస్తాడు, వెళ్ళేటప్పుడు ప్రాబ్లమేటిక్ చేస్తాడు. లేకపోతే వచ్చేటప్పుడు ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు. కానీ రాహు అలా కాదు. రాహు ఎప్పుడైనా అంతే. రాహు వస్తే ప్రాబ్లమేటిక్, వెళ్ళేటప్పుడు ప్రాబ్లమేటిక్. మిగతా టైంలో ఆయన అంత ప్రాబ్లమేటిక్ చేయడు. రాహు ఎండింగ్లో ఉన్నాడు కాబట్టి రాహు ప్రాబ్లమేటిక్ తీసుకొస్తాడు. మీరు అన్నట్టు రాహు ఇక్కడ నవమంలో ఉన్నాడు. అందుకే కదా రాహు నవమంలో ఉన్నాడు కాబట్టి రిలీజియన్ యాక్సెప్ట్. అందుకే కేసీఆర్ టెంపుల్స్కి బాగా ఖర్చు పెట్టాడు. అది మెయిన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గురువు చూసుకుంటే కేసీఆర్ జాతకంలో తృతీయం అంటే 2nd హౌస్లో ఉన్న గురువు ఇక్కడ మనకి కాలపురుష అంటే డే కౌంటింగ్ ఎలక్షన్స్ కౌంటింగ్ అప్పుడు గురువు వక్రంకి వెళ్ళిపోయాడండి. లగ్నంలో అంటే 1st హౌస్లో గురువు వక్రం వెళ్ళిపోయాడు. గురువు కూడా సపోర్ట్ చేయలేదు, శని సపోర్ట్ చేయలేదు, సూర్యుడు కుజుడు సపోర్ట్ చేసినప్పటికీ శని సపోర్ట్ చేయలేదు అక్కడ. అది కాకుండా గురువు సపోర్ట్ చేయలేదు. రాహు కూడా 12 స్థానంలో ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు గుడిలకు బాగా చేశాడు. కానీ రాహు దశ ఎప్పుడైనా అంతేనండి, ఎండింగ్ స్టార్టింగ్ ప్రాబ్లమేటికే ఉంటుంది ఎవరికైనా. అది మెయిన్ ప్రాబ్లం. శని ప్రాబ్లమేటిక్ ఇచ్చింది కేసీఆర్కి. ఎంత ఉచ్చని స్థానంలో ఉన్నా అష్టమ శని కానీ 7.5 కానీ కంటక శని కానీ వస్తే ఏ మనిషికైనా కొద్దిగా ప్రాబ్లమేటిక్ వస్తుంది. శని ఏంటంటే ధర్మకారైనా పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో మనతోటి కడిగిస్తాడు. అందుకే మ్యాక్సిమం ఎవరికైనా 7.5 వచ్చినా, అష్టమ శని వచ్చినా, కంటక శని వచ్చినా మనం ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు. మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరేమన్నా అన్నా కూడా మన తప్పున్నా లేకపోయినా సారీ అని చెప్పి క్షమించేసండి, వదిలేసండి అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ధర్మకారైనా విన్నాడు, ఎవరి మాట విన్నాడు ఆయన. అందుకే ఇక్కడ శని అష్టమ శని నడిచింది కేసీఆర్ గారికి. అలానే సూర్యుడు కూడా కుంభంలో ఉన్నాడు ఈయన జాతక చక్రంలో. ఇక్కడ కాలచక్రంలో కూడా శని కుంభంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారం కోల్పోయాడు. ఈ మెయిన్ శని ప్రాబ్లం చేశాడండి కేసీఆర్కి.
గురువు కూడా వక్రంలో ఉన్నాడు ఇక్కడ. గురువు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. గురువు అంత మనం రాజకీయాల్లో చూడాలంటే మనం శని, సూర్యుడు, కుజుడు చూస్తాం. సూర్యుడు కుజుడు బాగున్నప్పటికీ శని వల్ల కేసీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఓకే గైస్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఏ పార్టీలకు ఏ నాయకులకు ఉద్దేశించింది అయితే కాదండి. జస్ట్ ఒక జాతకం, మన కేసీఆర్ గారి జాతకంలో ఆయన జాతకం ఎలా ఉంది అనేది మాకు వేరే ఎక్స్ప్లెయిన్ చేశారు. తను ఒక జ్యోతిష్యుడు కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే. తన డ్యూటీ తను చేశాడు. ఇది ఏ రాజకీయ నాయకులకైనా ఎవ్వరికి ఉద్దేశించింది కాదు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే మాత్రం దయచేసి మమ్మల్ని క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.